హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 చాలామంది ఇది లైఫ్లోనే లాస్ట్ ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకు లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఏజ్ని ఈ నోటిఫికేషన్కి ఆ నోటిఫికేషన్ తేడా ఏంటంటే ఫ్రెండ్స్, ఏజ్ని కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే గ్రూప్ డి పక్కగా జాబ్ రావాలంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, కన్ఫామ్గా మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నామని చూడండి. వీటన్నిటి గురించి మనం డిస్కస్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో అనేది లెంత్ అవ్వచ్చు. ఓకేనా, లెంత్ అనేది అవ్వచ్చు. అయితే మీరు ఇది చెప్పినట్టు చేస్తే మీరు ఈజీగా అండ్ స్మార్ట్గా మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ని ఈజీగా గ్రూప్ డీని ఈజీగా అనేది క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం అంటే ఫస్ట్ ఏం చదవాలి, ఎలా రివిజన్ చేయాలి, అండ్ మోక్ టెస్ట్ రాయనా వద్దా, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ మనం ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ అవ్వచ్చు, ఫస్ట్ మనకు ఫస్ట్ జరిగేది ఎగ్జామ్ ఏదంటే పారామెడికల్ ఎగ్జామ్ అనేది జరగాలి. తర్వాతకి వెళ్ళి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అనే రెండు ఎగ్జామ్లు జరగాలి. తర్వాతకి వెళ్ళి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చింది ఏంటంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్. ఓకేనా, ఆగస్టు నుంచి సెప్టెంబర్. మనం ఒక సెప్టెంబర్ నుంచి ఒకవేళ స్టార్ట్ అవుతుందని అనుకుంటే ఇప్పుడు దాదాపుగా ఎన్ని రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్? ఏప్రిల్, మే, జూన్, జూలై అండ్ ఓకే ఆగస్టు కూడా అనుకోండి. ఆగస్టు 15 నుంచి అనుకుందాం. ఆగస్టు 15 నుంచి అంటే దాదాపుగా మనకు ఈ డేస్ని మీరు ఎగ్జాక్ట్లీగా ఫాలో అయితే మీరు ఈజీగా అనేది క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు దాదాపుగా 120 డేస్ ప్లస్ 15 డేస్, మొత్తం 135 డేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 135 డేస్ ఉన్నాయి. ఈ 135 డేస్ మీరు మంచిగా కన్సిస్టెన్సీగా, ఓకేనా, అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, రావడం లేదు. ఓకేనా, అయితే కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వాలి. అంటే నిరంతరం మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి, గ్యాప్ అనేది ఉండదు. ఓకేనా, ఒక 1 వీక్, ఒక 1 డే అంటే పర్లేదు. ఓకేనా, రెస్ట్ కోసం అది కూడా రెస్ట్ ఇవ్వకూడదు. ఏదో మోక్ టెస్టో ఏదో ఒకటి రాయాలి ఆ రోజు. ఓకే, ఈ 135 డేస్ మీరు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా అనేది జాబ్ క్లియర్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే నేను చెప్తాను ఒక మోటివేషన్. యూ కాంట్ చేంజ్ ఎనీవన్ బట్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరిని మార్చలేవు, కానీ నిన్ను నువ్వు మాత్రం మార్చుకోవచ్చు. ఓకేనా, అది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇప్పుడు చదివితే జాబ్ వస్తుందా? 100% జాబ్ వస్తుంది. నిరంతరం మనం చదవాలా, కన్సిస్టెన్సీగా చదవాలా. అయితే 100% జాబ్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 130 డేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. ఓకేనా, 130 మనం అనుకునేది 130 డేస్. ఈ 130 డేస్ మనం ప్రాపర్గా చదివితే ఒక 10 డేస్లో తీసుకోండి. మీరు 10 డేస్లో మీ అంటే ఫంక్షన్ కావచ్చు, దేనికైనా కావాలనుకుంటే తీసుకోండి మీరు 10 డేస్. అంటే 120 డేస్ అంటే 4 నెలలు మినిమం. 4 నెలలు మన దగ్గర టైం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చదివినా కానీ మీకు జాబ్ అనేది ఈజీగా అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే చాలామందికి ఇప్పుడు ఇదే లాస్ట్ అవకాశం అన్నమాట. ఇదే లాస్ట్ అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వారు ఏం చేయాలి? ఓకేనా, వాళ్ళు ఇంకా అంటే ఎవరైతే ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో వారికంటే ఇంకా ఎక్కువగా వీళ్ళు కష్టపడాలి. అయితేనే వీళ్ళకు జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కానీ ఎక్కువ మందికి ఇప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఫ్రెషర్కి వీళ్ళకు సేమ్ మార్క్స్ వస్తే ఏజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి దానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తే ఎక్కువగా చదవాలి, వాళ్ళకంటే ఎక్కువగానే పోటీ ఇవ్వాలి. అయితేనే మనకు జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే జాబ్ వదిలేసి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. ఇది ఫస్ట్ మిస్టేక్ చేయకండి, ఎవ్వరు కూడా చేయకండి. ఫస్ట్ మీరు ఓకేనా, తర్వాత చెప్తాను నేను మొత్తం. జాబ్ వదిలేసి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు చాలామంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. ఓకే, చాలామంది ఇప్పుడు ఫ్రెషర్, ఇప్పుడు చాలామంది ఎట్లా ఉంటారంటే చాలామంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆస్పిరెంట్ అన్నమాట. ఇంకా కొంతమంది జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతుంటారు. ఇంకా కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే జాబ్ వదిలేయాలా, దీనికోసమే ఇంకా ప్రిపేర్ అవ్వాలా. ఓకేనా, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎవరికి. ఆగస్ట్ ఉంటుందా, సెప్టెంబర్ ఉంటుందా, అక్టోబర్ ఉంటుందా. మీరు జాబ్ వదిలేయాలనుకుంటే జాబ్ వదిలేయకండి. ఫస్ట్ నేను చెప్పేది జాబ్ వదిలేయకండి. ఆ జాబ్ని మీరు హోల్డ్లో పెడితే ఓకే ఫ్రెండ్స్, జాబ్ని హోల్డ్లో పెడితే మంచిది. కానీ జాబ్ వదిలేసి మాత్రం ప్రిపేర్ కాకండి. మీకు టైం దొరుకుతుంది. ఓకేనా, మీకు టైం అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీకు ఏదో ఒకటి కావాలనుకున్నప్పుడు ఏదో ఒకటి వదులుకోవాల్సింది.
ఇప్పుడు మీకు ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్గా 10 నుంచి 5 ఆర్ 6కి ఉంటుంది ఈ టైం అనుకోండి. 10 నుంచి 5కి అంటే మీరు ఎంత టైంకి వెళ్ళేస్తారు? ఆల్మోస్ట్ ఒక 8 లేవాల్సింది. మీరు 10కి వెళ్ళాలంటే 8 వెళ్ళాల్సింది. మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? 6 వస్తారు. రిటర్న్ 1 అవర్ జర్నీ అనుకున్నా కానీ 6 వస్తారు. ఈ 8 వస్తారు అంటే 8 మీరు లేవాల్సింది. అయితే మనకు జాబ్ కావాలి. జాబ్ కావాలంటే మనం ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి? జాబ్ చేస్తున్న వారు లేకుంటే హౌస్ వైఫ్ అయినా కానీ వీళ్ళకు ఉండే టైం ఇది. ఇప్పుడు హౌస్ వైఫ్కి జాబ్ చేసే వాళ్ళకు కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా నేను చెప్తాను, ఓకేనా? ఫస్ట్ మీరు చూడండి, ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళు 8 ఎర్లీ మార్నింగ్ లేస్తారు. అయితే మీరేం చేయాలి? 5 లేవాలి. 5 నుంచి 8 వరకు ఒక స్లాట్ తీసుకోండి. 3 అవర్స్ స్లాట్ ఇది. 5 నుంచి 8, ఓకేనా? ఇప్పుడు 6 వస్తారు. 6 నుంచి మీరు 7 వరకు, ఓకేనా? 6 నుంచి 7 వరకు రిలాక్స్ అవ్వండి. టీవీ చూస్తారా, ఇంకా ఏమైనా పనులు చేస్తారా, అది మీ చాయిస్. 7 వరకు, 7 వరకు కూడా మీ ఫుడ్ అనేది అయిపోవాలి. 7 వరకు కంప్లీట్ అనేది అయిపోయింది. 7 వరకు అంటే ఇప్పుడు 7 నుంచి 11, 4 అవర్స్ ఫ్రెండ్స్. 11 నుంచి 5కి లేవాలి మరి లేవాలి, లేదంటే మనకు జాబ్ రాదు, ఓకేనా? లేవాల్సిందే. మన రోబో కాదు కదా, రోబో అవ్వాల్సిందే, ఓకేనా? ఇప్పుడు 11 నుంచి 5 గంటలు అంటే మీరు ఆల్మోస్ట్గా 6 అవర్స్ నిద్రపోతారు. 6 అవర్స్ ఆల్మోస్ట్ ఇది సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా అవసరమైతే 7 to 12 కూడా చేసుకోండి. 7 నుంచి 12 కూడా చేసుకోండి, ఓకేనా? ఇక్కడ నేను 11 అని చెప్తున్నా. ఈ 7 అవర్స్ మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మనం హౌస్ వైఫ్ నుంచి మాట్లాడితే ఈ 5 నుంచి 8 అవర్స్ అయితే వాళ్ళకు ఒక 5 నుంచి 7 వేసుకోండి. అంటే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి 5 నుంచి 7 వాళ్ళు అప్పుడు మొత్తం అందరినీ పంపించేసరికి 10 అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు 10 నుంచి 5 వరకు, 10 నుంచి ఇంకా 5 వరకు, 10 నుంచి 5 ఎంత ఆల్మోస్ట్ 10 నుంచి 5 అంటే 7 అవర్స్ ఉంటుంది వాళ్ళకు, ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 to 7 ఒక సెట్ 2 అవర్స్. 7 నుంచి 10 అంటే 3 ఇయర్స్ అయిపోతుంది, అంటే 3 అవర్స్ అయిపోతుంది. 7 నుంచి 10 అంటే అన్ని పనులు చేసుకోవచ్చు, ఓకేనా? ఒక 10 తర్వాత కూడా, ఓకేనా? పిల్లలు పంపిస్తారు కాబట్టి బట్టలు అన్నీ ఉంటాయి కాబట్టి అవి ఉతుకోవాలంటే ఒక 1 hour 2 అవర్స్ వేసుకోండి. 12 వరకు కొద్దిగా రెస్ట్ తీసుకొని అన్నం తినేసి 12 అవుతుంది. ఈ 12 నుంచి వీళ్ళు 5 వరకు, 12 నుంచి వీళ్ళు ఒక 4 or 5 వరకు, 12 అంటే 5 అంటే ఇక్కడ వీళ్ళకు 5 అవర్స్ దొరుకుతుంది. ఈ 5 అవర్స్ మీరు యూజ్ చేసుకోండి. అప్పుడు మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ వాళ్ళు వస్తుంటారు కదా, జాబ్కి వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళకు మీరు వంటలు అంతా చేయాలి. చూడండి, ఇప్పుడు 5 అయిపోయింది. 5 తర్వాత వెళ్ళి 7, 8 వేసుకోండి. 8 నుంచి 10 ఇక్కడ ఒక 2 అవర్స్. ఈ హౌస్ వైఫ్స్కి అయితే 9 అవర్స్ మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. 9 అవర్స్ హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే చదువుకోవచ్చు, ఓకేనా? చెప్పిన కదా ఎన్ని గంటలు చదవాలంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ అంటే ఆయన 8 నుంచి 10 గంటలు చదువుతాడు. 8 నుంచి 10 గంటలు చదవడు ఆస్పిరెంట్. ఇప్పుడు జాబ్ వెళ్ళే అతనైతే 7 అవర్స్, ఇప్పుడు 9 అవర్స్ అంటే ఆస్పిరెంట్. ఇప్పుడు ఆయనకు టైము 5 నుంచి 11 వేసుకోండి. ఇక్కడ ఎంత దాదాపు ఒక 3 అవర్స్ తీసుకున్నాం కానీ మనం 5 నుంచి 11 చూడండి, ఆయనకి ఎంత టైం ఒక 18 గంటలు ఉంటుంది. 18 గంటల 3 గంటలు తీసేసుకున్నా కానీ అట్లీస్ట్ ఒక 12 అవర్స్ చదవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్గా మీరు చదవడానికి ప్రయత్నించండి. 12 గంటలు, 10 నుంచి 12 గంటలు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1,00,000 వేకెన్సీస్ అనేది ఉండేవి. ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? జస్ట్ 30,000 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మన కాంపిటీషన్ కూడా బాగానే ఉంటుంది, కట్ ఆఫ్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్గా ఒక ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 53 మార్క్స్కి వాళ్ళకు జాబ్ అనేది ఇవ్వడు. 53 or 57 అనుకుంటా, 57 మార్క్స్కి జాబ్ ఇవ్వడు. ఇప్పుడు ఈ +or-5 or 6 అవ్వచ్చు, +or-5 or 6 అవ్వచ్చు. అంటే కాంపిటీషన్ అనేది గట్టిగానే ఉంటుంది, ఓకేనా? మన ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందని మనం చూసుకోవాలి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అనేది ముందుగా చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు హిస్టరీ ఉంది, మనకు జాగ్రఫీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, అది హిస్టరీ జాగ్రఫీ ఉంది కదా, హిస్టరీ జాగ్రఫీ చదువుతారు. కానీ మనకు ఏ విధంగా, ఓకేనా, ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఆ సబ్జెక్ట్ నుంచి అది తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటిది నేను చెప్తాను. ఏ సబ్జెక్ట్ చదవాలి ఫస్ట్. ఇప్పుడు అర్థమెటిక్ అంటే చాలామందికి భయం ఉంటుంది. అర్థమెటిక్ మీరు ఫస్ట్ అర్థమెటిక్ చదవండి. తర్వాతకి వెళ్ళి రీజనింగ్, తర్వాతకి వెళ్ళి జనరల్ సైన్స్, తర్వాతకి వెళ్ళి కరెంట్ అఫైర్స్, తర్వాతకి వెళ్ళి స్టాటిక్ జీకే అనే, ఓకేనా? స్టాటిక్ జీకే ఇది ఫస్ట్. అర్థమెటిక్, రీజనింగ్, స్టాటిక్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, తర్వాతకి వెళ్ళి హిస్టరీ, తర్వాతకి వెళ్ళి పాలిటీ, తర్వాతకి వెళ్ళి జాగ్రఫీ, తర్వాతకి వెళ్ళి ఎకనామీ. ఈ విధంగా చదవాలి మీరు, ఓకేనా? ఇప్పుడు ఈ చూడండి, ఈ 6 టాపిక్స్ మీరు ఎన్ని, ఈ 6 సబ్జెక్ట్లే అన్నమాట ఇవి. ఈ 6 సబ్జెక్ట్ మీరు చదివితే మీకు వచ్చే ఎన్ని మార్క్స్లు? జస్ట్ 20 మార్క్స్. ఇక్కడ మీరు ఈ 3 సబ్జెక్ట్స్ చదివితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? ఇక్కడ 80 మార్కులు వస్తాయి. అంటే మన వెయిటేజ్ని బట్టి మనం చదవాలి, ఓకేనా? మనకు సిలబస్ మొత్తం మీరు
ఫ్రెండ్స్ ఇప్పుడు టాపర్ రావాలంటే ఎన్ని మార్క్స్ కావాలి నీకు? 100కి 100 కావాలన్నా? 100కి 100 అవసరం లేదు. మనకి 80, 85, 75 ఈ విధంగా వస్తే అయినా సరిపోదు. మనకు 100కి 100 రావాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది జాబ్. ఓకేనా? ఆ జాబ్ రావాలంటే మనం చాలా కష్టపడాల్సిందే. చూడండి ఫస్ట్ ఇప్పుడు నేను అర్థమెటిక్ అన్నా. ఈ అర్థమెటిక్ని ఎన్ని గంటలు చదవాలి? ఇప్పుడు అర్థమెటిక్ ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటాడు, ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటాడు. ఆ మ్యాథ్స్ స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కొద్దిగా క్యాచ్ చేయగలుగుతాడు. ఎప్పుడైనా సరే మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా బాధపడకండి. ఫస్ట్ నేను చెప్పిన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది మ్యాథ్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఆ వీడియో చూడకుండా ఆ వీడియో ఫస్ట్ మీరు చూడండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి మ్యాథ్స్ స్టూడెంట్కి ఇక్కడ ఏం తేడా ఉండదప్ప. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాంటి తేడా అనేది ఎలాంటి డిఫరెంట్ అనేది ఉండదు. ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఆయన 25 క్వశ్చన్లు చేయగలుగుతాడు. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ 20 క్వశ్చన్లు చేయగలుగుతాడు. అప్పుడు ఎలాంటి డిఫరెంట్ ఉంటుంది? 20 నుంచి 22 కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ భయపడిపోయి నాకు రాదు అంట. ఎందుకు రాదప్ప? ఎందుకు రాదు? చూడండి బరాబర్ వస్తుంది. నువ్వు చెప్పలే కానీ నువ్వు అనుకోలే కానీ ఏదైనా సాధిస్తావు. అది నీకు కావాల్సింది. ఇప్పుడు అర్థమెటిక్ మ్యాథ్స్ అస్సలు భయపడేది. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది అది. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది ఓకేనా. ఇప్పుడు ఒక జాబ్ ఫెలో ఓకేనా, జాబ్ చేస్తున్న అతను, అదేవిధంగా హౌస్ వైఫ్, అదేవిధంగా ఆస్పిరెంట్. ఇప్పుడు ఈ ముగ్గురికి తేడా చూద్దాం. ఇప్పుడు జాబ్ చేస్తున్న అతనికి ఎన్ని ఆల్మోస్ట్ ఒక 6 నుంచి ఎంత చేసుకున్నా కానీ ఒక 6 నుంచి 7 అవర్స్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా హౌస్ వైఫ్ తీసుకుంటే మనం 7 నుంచి 9 అవర్స్, అదేవిధంగా ఇక్కడ 10 నుంచి 12 అవర్స్. ఇప్పుడు మ్యాథ్స్ కదా మనకు మెయిన్ ఫోకస్ ఎంత? మ్యాథ్స్కి ఎంత మార్క్స్ వస్తుంది? మనకు 25 మార్క్స్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు 5 ఎట్లీస్ట్గా మీరు 5 నుంచి ఒక మినిమం టు మినిమం అంటున్నాను 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ మ్యాథ్స్ని చదవడానికి ప్రయత్నించండి. ప్రాక్టీస్ చేయండి, అన్నీ చేయండి. ఎట్లా చదవాలో కూడా నేను ముందు చెప్తాను ఓకేనా. మ్యాథ్స్ అదేవిధంగా రీజనింగ్. ఇప్పుడు రీజనింగ్కి వచ్చేసరికి రీజనింగ్కి అంత టైం అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 1 అవర్ 1.5 అవర్స్. ఎంత? 1 అవర్ 1.5 అవర్స్. ఇప్పుడు ఎంత అయిపోయింది? 2.5 నుంచి 3 అవర్స్ వేసుకోండి. 2.5 వేసుకోండి. ఒక జాబ్ చేస్తున్న అతను ఈయన ఇప్పుడు ఆస్పిరెంట్ ఒక 3 అవర్స్ చదవచ్చు. 3 నుంచి 3.5 అవర్స్. ఇక్కడ హౌస్ వైఫ్ కూడా ఒక 3 అవర్స్ చదువుకోండి. ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ టైం కాబట్టి వీళ్ళకు జాబ్ చేసే వాళ్ళకి లిమిటెడ్ టైం దొరుకుతుంది. ఆ టైంలో కూడా మీరు అన్ని సబ్జెక్టులు కవర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది మీకు. ఇప్పుడు 2.5 అవర్స్ ఉంది. ఈ 2.5 అవర్స్లో మీరు ఫస్ట్ మన ఫోకస్ అనేది ఈ 3 సబ్జెక్టు. తర్వాత మీకు ఇంకా టైం ఉంటే అవన్నీ అడిషన్ అనమాట. స్ట్రాటజీకి కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా అడిషన్స్ ఓకేనా. మీరు అవన్నీ కూడా అడిషన్స్ అవన్నీ. ఈ 2.5 అవర్స్, ఇది 1.5 అవర్స్. ఏంది? రీజనింగ్. ఇక్కడ చూడండి జనరల్ సైన్స్ ఓకేనా. ఈ జనరల్ సైన్స్కి మీరు ఇప్పుడు ఎంత అయిపోయింది ఫ్రెండ్స్? మీకు 2.5 అవర్స్ అంటే 4 అవర్స్ అయిపోయింది. ఇంకొక 3 అవర్స్ ఉంది. ఈ 3 అవర్స్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈచ్ బయోసైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ మూడిటికి కూడా 45 మినిట్స్ చేయండి. 45 మినిట్స్ అంటే 135 మినిట్స్ అనేది అవుతుంది ఓకేనా. 135 మినిట్స్ అనేది అవ్వడం అనేది జరిగింది. 135 మినిట్స్ అంటే ఎన్ని గంటలు అవచ్చు అంటే 2 అవర్స్ 120 135 అంటే 2 అవర్స్ 15 మినిట్స్. 2 అవర్స్ 15 మినిట్స్ ఎగ్జాక్ట్గా మీరు ఇదే చేయండి ఓకేనా. ఇంకో 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఓకేనా. 45 మినిట్స్ 15 నిమిషాలు అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 2.5 అవర్స్ తీసుకోండి. 230 అవర్స్ అంటే ఎంత అయిపోయింది? ఇది 5 గంటలు ప్లస్ 6.5 గంటలు అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. మీరు ఈ హాఫ్ అన్ అవర్లో ఏం చేస్తారంటే మీకు అంత సబ్జెక్ట్ అయిపోయిందంటే మీరు ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ కాలేదండి ఇంకా సబ్జెక్ట్ చదవాలంటే ఇక్కడ మీరు స్టాటిక్ జీకే అంటే ఆల్టర్నేటివ్ డేలో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ స్టాటిక్ జీకే ఈరోజు స్టాటిక్ జీకే మీరు ఈరోజు స్టాటిక్ జీకే తీసుకున్నారు. ఈ నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్. ఈరోజు స్టాటిక్ జీకే. ఈ ఆల్టర్నేటివ్ డేస్లో ఇక్కడ 2 కూడా మీరు దీనికి ప్రయత్నించండి. ఏదో ఒక ఇక్కడ రీజనింగ్ అయిపోయింది అనుకోండి, ఏదో ఒక సబ్జెక్ట్ అయిపోతే అప్పుడు మీరు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అవి చదవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు దాదాపుగా మీరు ఇక్కడ మేము చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్ చేసేతను ఎన్ని మార్క్స్కి ప్రిపేర్ అవుతున్నాడు? ఆల్మోస్ట్ ఒక 85 మార్క్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. అంటే 100లో 85%కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ 85% కన్ఫామ్గా ప్రిపేర్ అవుతుంటే ఈయనకు ఆల్మోస్ట్ ఈ 80 మార్క్స్లో ఒక 80% వచ్చినా కానీ 65 నుంచి 65 మార్క్స్ అనేది రావడం అనేది. ఈ 65 నార్మల్గా ఒక 10 మార్కులు 8 మార్కులు 9 మార్కులు 73 74 మార్కులు అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 85%లో మీకు 80% వచ్చినా కానీ ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక 70 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే గట్టిగా చదువుతున్నప్పుడు కన్ఫామ్గా రావాల్సింది. ఇప్పుడు ఇక్కడ హౌస్ వైఫ్కి అని ఇక్కడ చూడండి ఆస్పిరెంట్కి. ఇప్పుడు ఈయనకి ఈ టైం ఉంది. ఈయనకు కూడా ఇది సేమ్ టు సేమే. ఈయనకు కూడా 1.5 అవర్స్ రీజనింగ్ ఈజ్ ద మోస్ట్ ఓకేనా. రీజనింగ్ చాలా అయిపోతుంది అది. ఇక్కడ కూడా మీరు 1 అవర్ తీసుకోండి. ఇక్కడ 1 అవర్ అంటే 3 అవర్స్. ఇప్పుడు 6 అవర్స్ 7.5 అవర్స్. ఈ 7.5 అవర్స్ తర్వాత ఈయన ఏం చేస్తాడు? స్టాటిక్ జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఈ 3 సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి.
ఇంకో 3 అవర్స్ ఉంటుంది, అంటే 7.5 అవర్స్ 2.5 అవర్స్ ఉంటుంది. మీరు 45 సెకండ్స్ తీసుకుని 150 అవర్స్ అవుతుంది. ఓకేనా, 45 అంటే 4 స్లాట్ తీసుకున్నా కానీ మీకు ఎంత 4 స్లాట్ అంటే 180 అంటే ఇంత 3 అవర్స్. ఇక్కడ 3 అవర్స్ ఒక 10.5 అవర్స్ అంటే 3 అవర్స్ అంటే మీరు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అండ్ హిస్టరీ ఇంకా వేరే సబ్జెక్ట్స్ తీసుకుని చదువుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ హౌస్ వైఫ్ వాళ్ళు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 90% అనేది ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇక 90 మార్క్స్ నుంచి వాళ్ళకి 80% వాళ్ళు 80% ఈ 90% నుంచి 80% తీసుకున్నా కానీ వాళ్ళకి ఒక 72 మార్క్స్ అనేది రావడం జరిగింది. 72 మార్క్స్, ఇక్కడ 65. ఈయన మొత్తం 100కి 100 చదవాల్సింది తప్పదు. అప్పుడు ఈయన కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ 1.5 అవర్స్ యాస్పెంట్, 1.5 అవర్స్ ఇక్కడ తీసుకోవాల్సింది. ఈయన ఒక 3 అవర్స్, ఇక్కడ 3 అవర్స్ లేకుంటే అది మీ చేసి 3 అవర్స్ నుంచి 4 అవర్స్ తీసుకోండి ఇక్కడ. ఇంకా మిగిలిన టైం కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీకి, అదేవిధంగా మొత్తం హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ వాటిని మీరు కన్ఫామ్గా 10 గంటలు చదవాల్సిందే బ్రా, లేదంటే లేదు రాదు. ఈ లెంత్ అనేది అవుతుంది కాబట్టి మీరు చదవడానికి ప్రయత్నించండి. అది 1 అవర్ 2 అవర్స్ నాకు తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎలా చదవాలి, ఫస్ట్ ఎలా చదవాలి, ఇది మెయిన్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ కోర్స్ తీసుకుంటారు. వాళ్ళు ఆన్లైన్ కోర్స్ తీసుకోగానే అంత నోట్స్ రాస్తుంటారు, నోట్స్ కథం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ నాకు, నంబర్ సిస్టమ్ ఉంది. ఆ నంబర్ సిస్టంలో దాదాపుగా 20 వీడియోస్ ఉన్నాయట. ఆ 20 వీడియోస్ మీరు ఒకటేసారి చదివి మళ్ళీ నోట్స్ ప్రిపేర్ అంటే ఈ 20 వీడియోస్ మీరు చదవడానికి ఎంత టైం పడుతుంది మీకు ఒకవేళ స్క్రీన్ షాట్స్. ఓకేనా, ఇప్పుడు మీరు ఏ కోర్స్ అయినా చదవండి, ఏ కోర్స్ అయినా చూసుకోండి, మీకు వాళ్ళు పీడిఎఫ్ ఇస్తున్నారా లేదా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. లేకుంటే మీకు ఇప్పుడు వీడియో కోర్స్ తీసుకున్నారు. ఆ వీడియో కోర్స్తో పాటు మీకు ఇప్పుడు నోట్స్ రాయాలంటే టైం ఎంత పడుతుంది, అది 45 మినిట్స్ వీడియో అయితే మీకు 1.5 అవర్స్ అనేది పడుతుంది ఆ నోట్స్ ప్రిపేర్ అది విని రాయడానికి. అంటే 45 నిమిషాలు ఇక్కడ డబుల్ అయిపోతుంది, మీకు ఇక్కడ టైం అనేది డబుల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కోర్స్ తీసుకున్నా కానీ అప్పుడు మీరు చేయాల్సింది మొదలు అంటే ఇప్పుడు మీకు చెప్తారు కదా అన్ని క్వశ్చన్ల ఆన్సర్ చెప్తారు, ఆ క్వశ్చన్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వాల్సింది. అయితే మీకు ఆ 40 సెకండ్స్ ఉందనుకో, 40 మినిట్స్లో మీరు 40 మినిట్స్ అవి వింటారు. తర్వాత మీకు ఆ పీడిఎఫ్ ఇచ్చినప్పుడు ఆ పీడిఎఫ్ నుంచి మీరు ప్రాక్టీస్ అనేది చేయగలుగుతారు. ఈ విధంగా ఇక్కడ నోట్స్ మేకింగ్ అనేది చేయకండి. ఈ వీడియోస్ అనేది మొత్తం ఒకటేసారి చూద్దామంటే అది కుదరదు. ఓకేనా, ఫస్ట్ ఈరోజు మీకు ఒక 3 వీడియో చూశారనుకోండి, 3 అవర్స్ అర్థమెటిక్ నుంచి ఒక 3 అవర్స్ మీరు కేటాయించి ఈ 3 అవర్స్ ఫస్ట్ మీరు వీడియో చూస్తారు, సార్ వాళ్ళు చెప్తారు, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇంకో 1 అవర్ ఉంటుందా, అవి అందరికీ కూడా నేను చెప్పేది అదే, అంటే హౌస్ వైఫ్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ అదేవిధంగా ఆస్పిరెంట్స్కి మీకు టైంని కేటాయించి. ఓకేనా, ఒక 2 అవర్స్ చూసుకుంటే 5 అవర్ అంటే హాఫ్ అన్ అవర్లో 30 మినిట్స్లో మీరు ఇంకా ఏం నేర్చుకున్నారో అది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి పోవాలి. ఒక 3 అవర్స్ ఒక 3 అవర్స్ వీడియో చూశారు. ఓకే, అయిపోయింది, వీడియో అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఒక 30 క్వశ్చన్లు చెప్పారనుకోండి, 10 క్వశ్చన్లు 30 క్వశ్చన్లు. ఈ 30 క్వశ్చన్లు మీరు కన్ఫామ్గా నెక్స్ట్ ఈ వీడియో చూసేసరికి 30 క్వశ్చన్లు మీరు కన్ఫామ్గా ఒకసారి చేయాల్సిందే. ఈ 30 క్వశ్చన్స్ మీరు కన్ఫామ్గా చేయాల్సిందే. అయితేనే మీకు అర్థమెటిక్ అనేది వస్తుంది. ఏ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అందరికీ ఒకటే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఎంత కొద్దిగా డిఫరెంట్ అంతే. మ్యాథ్స్ స్టూడెంట్ అనేది కొద్దిగా తొందరగా క్యాచ్ చేస్తాడు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కొద్దిగా లేట్ క్యాచ్ చేస్తాడు, అంతే డిఫరెంట్. ఈ విధంగా చేస్తే మీరు అంటే మీకు క్లాస్ అయిపోగానే 3 డేస్ ఇప్పుడు అయిపోయింది కదా, ఈ 30 క్వశ్చన్లో మీకు ఓకేనా, ఈ 30 క్వశ్చన్లో మీకు ఒక 10 క్వశ్చన్లు మీకు ఈజీగా అనేది ఉంటుంది. అంటే ఒకటే టైప్ ఉండొచ్చు, లేకపోతే వేరే టైప్ ఉండొచ్చు. అంటే 15 క్వశ్చన్లు మీకు ఈజీ ఉండొచ్చు. ఈజీ క్వశ్చన్ నుంచి ఒకటి పిక్ చేసుకోవాలి మీరు. అంటే ఒక క్వశ్చన్ మనకు కన్ఫామ్గా ఇవి ఈజీ క్వశ్చన్ నుంచి ఒకటి లేకుంటే 2 క్వశ్చన్లు, ఇంకా మిగిలిన కొద్దిగా మాడరేట్ ఉంటాయి. ఆ మాడరేట్ని కూడా ఇప్పుడు మాడరేట్ ఉన్నాయనుకో, ఆ మాడరేట్ని రెడ్తో మీరు ఇట్లా రౌండ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇంకా హార్డ్ ఉంటుంది, ఆ హార్డ్ని కూడా ఇంకా రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ డే చూస్తారు కదా, ఆ నెక్స్ట్ డే ఏం చేయాలంటే మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాను. ఆ నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఫస్ట్ మీకు వచ్చింది ఈజీ దాన్ని ఒక క్వశ్చన్ చేయాలి. అంటే దాదాపు ఒక 10 టైప్లు ఉంటే అక్కడ నుంచి మీకు ఈజీ అనేది వస్తుంది. ఫస్ట్ ఒక ఈజీని చేసుకోవాలి. తర్వాత మీకు రాని క్వశ్చన్లు ఉంటాయి. ఇప్పుడు మాడరేట్ అండ్ హార్డ్, అంటే ఇది అర్థం కాలేదు అనుకుంటే ఇంకోసారి చూడండి ఆ వీడియోని. హార్డ్ ఉన్నప్పుడు మాడరేట్ ఉన్నప్పుడు దాన్ని ఇంకోసారి మీరు చేయడానికి ప్రయత్నించండి. అయితే ఇప్పుడు ఈ విధంగా డైలీ చేయాలి. ఇంకా లాస్ట్ 3rd డే వస్తుంది ఇప్పుడు, ఆ 3rd డే నాడు మీరు ఇప్పుడు దాదాపుగా 30 క్వశ్చన్లు అనుకుంటే 90 క్వశ్చన్లు అయిపోతాయి మీ దగ్గర. ఈ 90 క్వశ్చన్లకి 4 రోజులు ఉంటుంది చూడు, ఆ 4 రోజులు మొత్తం ఒకటేసారి 90 క్వశ్చన్లు ఒకటే రోజు మీరు చేయాల్సిందే. ఆ 90 క్వశ్చన్లు కూడా మీరు ఇప్పుడు ఈజీ ఏంటిది, ఓకేనా, ఈజీ తర్వాతకెళ్ళి మాడరేట్ తర్వాతకెళ్ళి హార్డ్, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, ప్రతి 3 డేస్కి ఇప్పుడు 3 డేస్ అయిపోయింది, ఇంకో 3 డేస్ అయిపోతుంది కదా, ఆ 6 డేస్. ఓకేనా, ఇప్పుడు 6 డేస్ 7 డేస్ 8 డే నాడు 90 + 90 180 చేయకూడదు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకటి చేశారు కాబట్టి ఇక్కడ ఇవన్నీ మార్క్ చేశారు. ఈజీ ఏది, మోడరేట్ ఏది, హార్డ్ ఏది అని మీరు ఆల్రెడీ మార్క్ చేశారు. ఆ మార్క్ చేసిన దాన్ని మాత్రం 90 క్వశ్చన్స్ అంటే మొత్తం 270 క్వశ్చన్స్ అనేది అయిపోయినాయి 3 డేస్కి. అంటే ఆల్మోస్ట్గా ఒక
చాప్టర్ అనేది అయిపోతుంది. ఈ 370 క్వశ్చన్లో మీకు ఆల్రెడీ ఈజీ, మోడరేట్ అండ్ హార్డ్ ఈ మూడింటిని కూడా ఫోర్త్ డే నాడు, ఓకేనా, ఫోర్త్ డే నాడు ఇంకోసారి ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అంటే మీకు కన్ఫామ్గా క్వశ్చన్స్ రావాలన్నా ఆ మోడల్స్ మీకు గుర్తు ఉండాలన్నా ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అనేది ఉండదు. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అనేది అయిపోయింది మీకు. ఇంకా నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కూడా సేమ్ టు సేమ్. అంటే మనం ఒక రోజు ఇంకొక రోజు మనం ప్రారంభిస్తున్నామంటే ఇంతకన్నా ముందు చేసినవి ఒకసారి రివిజన్ చేసుకోవాలి. తర్వాతకి వెళ్ళి ఫస్ట్ డే అయిపోయింది, అలా సెకండ్ డే కూడా అయిపోయింది, ఇంకా థర్డ్ డే కూడా అయిపోయింది. ఫోర్త్ డే నాడు మళ్ళీ మీరు ఇది చేసింది ఏముందో ఇది చేసిన మొత్తం కూడా ఫోర్త్ డే నాడు చేయాలి. ఈజీ, హార్డ్, మోడరేట్ ఈ మూడు కేటగిరీని తీసుకొని నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంది, 3 చాప్టర్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఓకేనా. 3 చాప్టర్స్ లేకుంటే 3 లెసన్స్ అయిపోయినాయి. ఈ 3 లెసన్స్లో మీకు ఇంకా ఫోర్త్ డే నాడు అంటే ఫోర్త్ లెసన్స్ అంటే ప్రారంభించకంటే ముందు ఈ థర్డ్ మీరు 1, 2, 3 ఈ లెసన్స్ను కూడా మీరు ఫస్ట్ మొత్తం కూడా రివిజన్ అనేది చేయాలి. 1 డే తీసుకుంటారా 2 డే తీసుకుంటారా మీ చాయిస్. కానీ ఆ 3 టాపిక్స్ కూడా మీకు ఈజీగా అనేది రావాలంటే ఇంకోసారి మీరు రివిజన్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఎన్నిసార్లు 2 టైమ్స్ రివిజన్ అయిపోయింది. సెకండ్ టాపిక్ కూడా ఒక 2 టైమ్స్ ఇంకొకసారి ఓకేనా. ఇప్పుడు 2 డేస్ తీసుకున్నారనుకోండి, ఇంకొక నెక్స్ట్ వీక్ అంటే ఒక సిక్స్ టాపిక్స్ అనేది అయిపోతుంది. ఈ 6 టాపిక్స్ అయిపోయినప్పుడు ఇంకొక 4 డేస్ తీసుకొని మళ్ళీ ఆ 6 టాపిక్స్ను మీరు మళ్ళీ రివిజన్ చేయాలి. అంటే ఒక ఫస్ట్ ఎన్నిసార్లు 3 సార్లు రివిజన్ అయిపోయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ కూడా 3 సార్లు, అదేవిధంగా ఇది కూడా 2 సార్లు. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు 3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్స్ ఇంకోసారి చేసినప్పుడు మీరు జస్ట్ ఇట్లా పెట్టంగానే అని పోతాయి. పెట్టంగానే ఈజీగా అనేది మీరు చేయొచ్చు. ఈ విధంగా అనేది చదవాలి ఫ్రెండ్స్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే అంత ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు. మీకు ఎక్కడైనా హార్డ్ అనిపిస్తే దీన్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ ఉంది. ఇప్పుడు జనరల్ సైన్స్ని కూడా మీరు అంటే ఇప్పుడు హిస్టరీ సరే అంటే జనరల్ అయినా జీకే అయినా కరెంట్ అఫైర్స్ అయినా ఏదైనా సరే ఇప్పుడు జనరల్ సైన్స్, జిఏ అండ్ జీకే ఇవన్నీ ఇప్పుడు మీరు చదువుతారు, ఓకేనా. ఇప్పుడు చదువుతారు ఏంటంటే మీకు ఇప్పుడు రానిది ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు రానిది ఒక షార్ట్ నోట్స్ అనేది కన్ఫామ్గా మీరు రాయాల్సింది. షార్ట్ నోట్ అనేది కన్ఫామ్గా రాయాల్సింది. ఈ షార్ట్ నోట్ రాయడం వలన ఇప్పుడు 10 పేజీల పేపర్ పేజీ అంటే ఒక చాప్టర్ అనేది 10 పేజీలు ఉంటుంది. షార్ట్ నోట్ ఏంటంటే మీకు ముఖ్యమైన అంటే మీకు చదివినప్పుడు అనిపిస్తుంది అది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ లెక్క ఉంటుంది అని. లేకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఆ సార్ వాళ్ళు చెప్తారు, అయ్యి ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. అలాంటివి మీకు రానివి, ఓకేనా. మీకు రానివి అంటే మీకు గుర్తుండనివి, రానివి ప్లస్ గుర్తుండనివి అండ్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీ షార్ట్ నోట్స్లో అనేది ఉండాలి. ఇంకోసారి మీరు 10 పేజీలు చదివేసరికి మీకు వాచిపోద్ది. అయితే 2 or 3 పేజెస్లో ఈ 10 పేజీల మీకు సారాంశం ఈ 2 నుంచి 3 పేజెస్లో అనేది ఉండాలి. దీన్ని మనం షార్ట్ నోట్స్ అని రాస్తాం. ఇప్పుడు షార్ట్ నోట్ కూడా అంతే ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఒక చాప్టర్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుందంటే ఫస్ట్ ఒకసారి రివిజన్ చేసేయండి. సెకండ్ చాప్టర్ మొదలు ఇంకోసారి రివిజన్ చేయాలి. 3 రోజులు అయిపోయిన 3 చాప్టర్లు అయిపోయిన తర్వాత 4th డే ఆర్ 5th డే మీరు అంటే 4th లెసన్ని మీరు స్టార్ట్ చేసే ముందు ఆ 3 టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేయండి. అంటే ఇన్ని రివిజన్ చేయాలి సార్, కన్ఫామ్గా చేయాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కొలతలు, ప్రమాణాలని ఉంది. అంటే ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మీకు కింద 30% అనేది గుర్తుంటుంది. ఇంకోసారి చదివితే ఎంత 40% గుర్తుంటుంది. ఒక 5 టైమ్స్ ఒక 3 నుంచి 4 టైమ్స్ మీకు గుర్తుంటే ఆల్మోస్ట్గా 70% అనేది టాపిక్ అనేది మీకు క్లియర్గా అనేది అర్థమైపోతుంది. మీరు ఎంత రివిజన్ చేస్తే అంత మీకు మంచిది ఫ్రెండ్స్, ఓకే. నేను అంటే చదివింది ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్. ఇంకా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువగానే చూసుకోండి. ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరు ఈజీగా 3 టైమ్స్ అనేది కన్ఫామ్గా రివిజన్ చేయాల్సిందే. రివిజన్ చేయకుంటే ఇంకా మీకు సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది కానీ మీ బుర్రలో ఏముండదు అప్పుడు, ఓకేనా. మీరు 50% సిలబస్ కవర్ చేసుకున్నా కానీ 50% ఒక 3 టైమ్స్ అనేది మీకు 50 నుంచి ఇక్కడ 50 క్వశ్చన్లు వస్తే 50 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు ఎంత రివిజన్ చేస్తే మీ మైండ్లో అవి క్వశ్చన్స్ అనేది ఉండాలి, ఓకేనా. మీరు ఇంకా చాలామంది మీరు చదువుతున్నది సరైనదేనా లేకుంటే కాదా ఇది అనేది ఓకే నేను చదువుతున్నది మంచిదేనా ఇంకా అంటే డౌట్స్ ఉంటాయి. అంటే నేను చదువుతున్నది రైటా రాంగా అయితే ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అదేవిధంగా మోక్ టెస్ట్ ఈ కన్ఫామ్గా రాయాల్సిందే ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు జరిగింది ట్రెండ్ ఏముంది, ఏఎల్పి జరిగింది, మనకు ఏఎల్పి CBT 1 జరిగింది, జేఈ జరిగింది, ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జరిగింది, ఓకేనా. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2 జరిగినాయి. వీటిలో అడిగిన క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే వీటిలో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అదేవిధంగా 2018 నుంచి మనకు 2000 ఇప్పుడు జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. మీరు ప్రిపేర్ అవుతున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొలతలు ప్రమాణాలు అని ఉంది.
అయితే ఆ టాపిక్ చదువుతున్నప్పుడు మీరు మీకు అరే క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని ఫస్ట్ తెలియాలి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుసుకుంటేనే మీరు అలాంటి టాపిక్స్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇంకా ఫోకస్ అనేది ఎక్కువగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఫోకస్ అనేది ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అదేవిధంగా ట్రెండింగ్ పేపర్స్, మీరు అర్థమెటిక్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈచ్ టాపిక్ నుంచి ఒక 200 క్వశ్చన్స్ ప్లస్ చేయాలి. అయితేనే మీకు గుర్తుంటుంది. అది ఇంకా చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఒక బిట్ కూడా పోవడానికి అవకాశం అనేది ఉండదు. మంచి స్టాండర్డ్ బుక్ తీసుకోండి, ఓకేనా. ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోకండి. వేరే ఆథర్స్ అయినా సరే, ఇప్పుడు రాకేష్ యాదవ్ సార్ది కానీ, మహేంద్ర అగర్వాల్ సార్ది కానీ, ఒకటి చందన్ లాజిక్స్ కానీ, అదేవిధంగా మన ఐరేజ్ అకాడమీ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి. ఇంకా అది గుర్తుకు రావట్లేదు ఫ్రెండ్స్, సార్ పేరు ఏంటంటే అంటే ఫేమసే విఎంఆర్ పబ్లికేషన్స్ కానీ, ఇలాంటి క్వశ్చన్ తీసుకోవాలి. ఇలాంటి మంచి బుక్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి మీరు, ఓకేనా. అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇప్పుడు జనరల్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ, ఓకేనా. ఎన్సీఆర్టీ ప్లస్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ బుక్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నేను ఎన్సీఆర్టీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం మన ఛానల్లో అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. జనరల్ సైన్స్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మొత్తం అంటే మనం ప్రియర్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఈ అంతా కూడా 2018 నుంచి ఇప్పుడు దాకా జరిగిన క్వశ్చన్స్. అంటే ఇప్పుడు ఫ్రెష్గా 2025లో జరిగిన లేవు ఫ్రెండ్స్. 2018 నుంచి 2022, 2023 జరిగిన క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట, ఓకేనా. ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు 3 ఆఫ్ కాంబో కావాలంటే 119కి, అదేవిధంగా ఇవి 4 కూడా కావాలంటే జనరల్ సైన్స్, జీకే, జిఎస్ ఇవన్నీ కూడా కావాలంటే 169కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం స్టాటిక్ జీకే, ఓకేనా. స్టాటిక్ జీకే ఇది తెలుగు మీడియంలో, ఓకేనా. తెలుగు మీడియంలో ఇప్పుడు ప్రీ బుకింగ్కి 99కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు ఏప్రిల్ 25కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 25కి ఈ బుక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు బుక్ అంటే పీడిఎఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. అప్పుడు ఏప్రిల్ 25 తర్వాత మీకు ఈ బుక్ అనేది 149 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది, 149కి. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మోక్ టెస్ట్. ఇప్పుడు చెప్పినా కదా మోక్ టెస్ట్. ఫస్ట్ అన్నీ చదువుతారు ఫ్రెండ్స్, రివిజన్ చేయరు. ఫస్ట్ మెయిన్ కాదంటే రివిజన్ చేయరు. మన వాళ్ళు అందరూ అయిపోతుంది, సబ్జెక్ట్ మొత్తం అయిపోతుంది, రివిజన్ చేయరు. ఇంకొకటి మోక్ టెస్ట్ అనేది రాయారు. డైరెక్ట్ ఎగ్జామ్ని రాస్తారు, కథం. రివిజన్ చేయరు ప్లస్ మోక్ టెస్ట్. సిలబస్ అయిపోయిందంటే సిలబస్ అయిపోయింది, కథం. ఎన్నిసార్లు రివిజన్ చేస్తారు, చేయలేదు, అందుకని జాబ్ రాలేదు, అంతే. రివిజన్ అండ్ మోక్ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి? ఆల్మోస్ట్ మీకు ఒక 1 మంత్ ప్రిపరేషన్ అయిపోయింది అనుకో, 1 మంత్ కంటిన్యూస్గా 1 మంత్ ప్రిపరేషన్ అయిపోయింది అనుకో మీకు, అంటే 1 మంత్లో మీరు ఒక 30% అనేది కంప్లీట్ చేసేస్తారు ఫ్రెండ్స్. 30% మీ సిలబస్ని 20 నుంచి 30% అయితే కంప్లీట్ చేసేస్తారు 1 మంత్లో. మోక్ టెస్ట్ అప్పటి నుంచి మీరు రాయాలి, ఓకేనా. ఒక 30 డేస్ అయిపోయిన తర్వాత మోక్ టెస్ట్ అనేది రాయాలి. ఈ మోక్ టెస్ట్ డైలీ రాయాలా? డైలీ అవసరం లేదు. ఫస్ట్ మీకు ఎగ్జామ్ డేట్ రాకంటే ముందు మీరు వీక్లీ ట్వైస్, ఓకేనా, వీక్లీ ట్వైస్ లేకుంటే వీక్లీ వన్స్ ఈ విధంగా రాయడానికి ప్రయత్నించండి. వీక్లీ ట్వైస్ లేకుంటే వీక్లీ వన్స్. ఇప్పుడు ఇది కూడా చాలామంది ఇప్పుడు మోక్ టెస్ట్ రాసేయంగానే చాలామందికి తక్కువ కూడా 10 మార్కులు కూడా రావచ్చు, 20 మార్కులు కూడా రావచ్చు. డిసప్పాయింట్ అవ్వద్దు, ఫస్ట్ డిసప్పాయింట్ అనేది అవ్వదు. ఈ మోక్ టెస్ట్ ఇప్పుడు నువ్వు ప్రారంభిస్తుంది, ఇప్పుడే అడుగులు వేస్తున్నావు ఫ్రెండ్స్. ఇప్పుడే నువ్వు వేసింది అడుగులు. 10 మార్కులు వచ్చినాయండి అది నాకు జాబ్గా కాదు, ఫస్ట్ ఆలోచించాలి, ఓకేనా. 10 మార్కులు వచ్చి 20 మార్కులు, ఇంకా ఒక మార్కు కూడా రావచ్చు, ఒక్క క్వశ్చన్ కూడా చేయకపోవచ్చు మీరు, ఓకేనా. కానీ మీరు మీకు ఎగ్జామ్ ఎట్లా జరుగుతుందో అట్లా రాయడానికి ప్రయత్నించండి మీరు, ఓకేనా. అది 90 మినిట్స్ అనేది ఉంటుంది కాబట్టి మీకు 90 మినిట్స్ అనేది ఎగ్జామ్ అట్లా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఇప్పుడు మోక్ టెస్ట్ అనేది రాసేశారు, ఓకేనా. మోక్ టెస్ట్ అనేది రాసేశారు, అయిపోయింది మోక్ టెస్ట్. ఇప్పుడు కొంత 20 మార్కులు, 50 మార్కులు, 70 మార్కులు, 100 మార్కులు ఎంతనో కొంత వచ్చినాయి, ఓకే, వెరీ గుడ్. 60, 70, 80 మార్కులు వచ్చినా కానీ హ్యాపీ. ఇప్పుడు 60 మార్కులు వచ్చినాయి అనుకో, 70 మార్కులు వచ్చినాయి అనుకో, కథ వెళ్ళిపోతారు. అయిపోయింది మన మోక్ టెస్ట్ అయిపోయింది, ఇంకా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చాలామంది తప్పు చేస్తారు. ఫస్ట్ మన మార్కులు ఎన్ని వచ్చినాయని మోక్ టెస్ట్లో చూడకూడదు. ఫస్ట్ మనం చేసిన తప్పులేంటిది, మనం ఇంకా ఏం సరిదిద్దుకోవాలి, ఇంకా ఎక్కడ స్పీడ్ పెంచాలి, స్పీడ్ అనేది ఇక్కడ పెంచాలి. ఈ 3 మనం చూడాలి. ఫస్ట్ నువ్వు రైట్ చేసిన క్వశ్చన్స్ ఏంటిది అంటే రైట్ చేస్తావు అంటే దానికి టైం బాగా తీసుకుంటావు. టైం 1 మినిట్స్ నుంచి 2 మినిట్స్ తీసుకోవచ్చు. అదే ఆ టాపర్ 40 సెకండ్లు చేస్తాడు, 40 సెకండ్ నుంచి 50 సెకండ్లు చేస్తాడు. అదే నేను ఈ క్వశ్చన్ ఎందుకు చేయలేకపోయినా 40 సెకండ్లో ఒకసారి ఆలోచించండి. ఎక్కడ అంటే మనం అనలైజ్ చేసేటప్పుడు మన రైట్ క్వశ్చన్స్, రాంగ్ క్వశ్చన్స్, మనం ఎక్కడ తప్పు చేసామో అన్నీ కూడా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేస్తేనే మనకు ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ మనం రైట్ చేసిన క్వశ్చన్స్, తర్వాతకి వెళ్ళి రాంగ్ చేసిన క్వశ్చన్స్, ఓకేనా. తర్వాతకి వెళ్ళి ఇంకా మనం ఏం చదవాల్సింది ఉంది అంటే కొన్ని రావు కదా మనకు క్వశ్చన్లు, ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి వస్తుంది అది తెలుసుకోవాలి.
ఆ విధంగా మీరు అనలైజ్ అనేది మోక్ టెస్ట్ని రాయాలి. ఇది కన్ఫామ్గా రాయండి ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ ఆల్టర్నేటివ్ డేసా, ఇప్పుడైతే ఆల్టర్నేటివ్ డేస్ కాదు, వీక్లీ వన్స్ ఆర్ టూస్ రాయండి, ఓకేనా. అయితే ఈ మోక్ టెస్ట్స్ అనేవి దాని మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు వెళ్ళి అక్కడ మీరు యాడ్ అయితే మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా లేటెస్ట్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకు మోక్ టెస్ట్ అనేది ఫ్రెండ్స్, ఓకేనా. మోక్ టెస్ట్ మనం టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ రాస్తాం, ఓకేనా. టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ జరుగుతాయి, మనకు టైప్ వైజ్ అనేది ఉంటుంది, ఓకేనా. టైప్ వైజ్ ఉంటుంది అక్కడ. అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చదివినాం అనమాట, మనకు క్వశ్చన్ లేవు అక్కడ, కానీ అక్కడ టెక్స్ట్ బుక్లో మీకు రాయడం వలన అక్కడ టైప్ వైజ్ కూడా క్వశ్చన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అక్కడ, ఓకేనా. టాపిక్ వైజ్ దగ్గర మనకు క్వశ్చన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే మీరు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే అక్కడ నుంచి మీకు నేను ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్ అక్కడ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఆ లింక్ని మీరు ఓపెన్ చేసి Z7, ఓకేనా, Z7 RVBI అని ఈ కోడ్ని అప్లై చేస్తే మీకు 10% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 10% ఎక్స్ట్రా అనేది డిస్కౌంట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.